గైస్ మనకి రియల్‌మీ నుంచి మరొక ఫ్లాగ్‌షిప్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. రియల్‌మీ P4S అని చెప్పొచ్చు. ఈ మంత్ మనకి 26థ్ విత్ 12 పీఎంకి అయితే లాంచ్ అవుతదని చెప్పొచ్చు. మేజర్‌గా ఈ మొబైల్ ఎంత ప్రైస్‌కి లాంచ్ చేస్తున్నారనేది అఫీషియల్‌గా తెలియదు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ అని చెప్పొచ్చు. అది రియల్‌మీ P సిరీస్ నుంచి. సో మేజర్‌గా ఈ మొబైల్ వీళ్ళు హైలైట్ చేసిందేమంటే ఒకటి చూడైతే డిస్‌ప్లే అని చెప్పొచ్చు. ఈసారి డిస్‌ప్లేలు వీళ్ళు పూర్తిగా చేంజ్ చేసి పడేశారనమాట. ఇది మనకి 1.5కే సామ్‌సంగ్ M16 డిస్‌ప్లే మీద రాబోతుంది. సామ్‌సంగ్ M60 ప్యానెల్ అంటే చాలా బాగుంటుంది. మీకు డిస్‌ప్లే క్వాలిటీ, మీకు డిస్‌ప్లే కలర్స్ చాలా బాగుంటాయని చెప్పొచ్చు. అంటే నెక్స్ట్ చూసినట్టయితే ప్రాసెసర్ ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ మీద రాబోతుంది. ఒకవేళ మీరు గేమింగ్ లవర్స్ అనేటైతే మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్ టు 145 ఎఫ్పిఎస్లో మీరు బీజిఎం అయితే ఆడుకోవచ్చు. నాట్ ఓన్లీ బీజిఎంఐ ఇంకా వేరే గేమ్స్ కూడా మీకు 144 ఎఫ్పిఎస్లో సపోర్ట్ చేస్తాయి అనమాట. ఇప్పుడైతే బ్యాటరీ అనమాట, ఇది మనకి వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ రాబోతుంది. 8000 ఎంఏహెచ్ బ్యాటరీ రాబోతుంది. చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఈజీగా మీరు 3 డేస్ వరకు అయితే వాడుకోవచ్చు కంటిన్యూస్గా. ఇది IP66 అండ్ IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ రేటింగ్తో రాబోతుందని చెప్పొచ్చు. ఇంకా మనకి డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంది ఈ మొబైల్లో. సో ఓవరాల్గా ఇవి ఈ మొబైల్ సంబంధించిన కొన్ని హైలైట్స్ అయితే. ఇంకా లేట్ చేయకుండా ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఈ ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంది. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది. సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు డాల్బీ అట్మాస్ అలాంటి ఏ సర్టిఫికేషన్ అయితే ఉండదు. విత్ మీకు 3.5 అడ్వాన్స్ కూడా సపోర్ట్ చేయదు. అలాగే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. నాకు తెలిసిన వరకు ఇది ఆప్టికల్ అయి ఉండొచ్చు, ఎందుకంటే అల్ట్రాసోనిక్ రియల్మీలో మేబీ అయితే ఇవ్వరు. నెక్స్ట్ డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి IP69 కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ రాబోతుంది అనమాట. గైస్ మీరు ఒకసారి ఈ మొబైల్ డిజైన్ లుక్ అయినారంటే మీకు ఆల్మోస్ట్ రియల్మీ P4 పవర్ గుర్తొస్తుందని చెప్పొచ్చు. ఆ రియల్మీ P4 పవర్లో ఎటువంటి డిజైన్ వాడారో సేమ్ డిజైన్ ఈ మొబైల్ కూడా అయితే వాడారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. గైస్ ఇది 1.5కి ఫుల్ హెచ్డి ప్లస్ సామ్సంగ్ M16 డిస్ప్లే మీద రాబోతుందని చెప్పొచ్చు. ఇంకా మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీకు టాప్ లెవెల్ డిస్ప్లే పర్ఫార్మెన్స్ అయితే మీరు ఇందులో చూస్తారనమాట. ఎందుకంటే సామ్సంగ్ డిస్ప్లేలు ఎటువంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ తెలిసిందే, కాబట్టి అదే క్వాలిటీ వీళ్ళు ఈ డిస్ప్లేలు కూడా అయితే మెయింటైన్ చేస్తారు. అలాగే ఇందులో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ అని చెప్పొచ్చు. కాబట్టి H.10+ సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏదైనా కంటెంట్ వాచ్ చేస్తున్నప్పుడు మీకు ఇందులో HDR అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే మీరు HDRలో కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. ఇందులో ఏకంగా 6500 నిట్స్ వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి టాప్ లెవెల్ బ్రైట్నెస్ అని చెప్పొచ్చు. మీరు ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ మొబైల్ యూజ్ చేసినా కానీ మీకు బ్రైట్నెస్ పరంగా చాలా బాగుంటుంది ఈ మొబైల్. ఎందుకంటే ఇది టాప్ లెవెల్ బ్రైట్నెస్ అనమాట. నాకు తెలిసి ఇప్పటివరకు ఏ బ్రాండ్ కూడా ఇంత బ్రైట్నెస్ అయితే పెట్టలేదు. అది ఫస్ట్ టైం అనుకుంటే ఈ మొబైల్ పెట్టడం అనేది. ఇంకా మీకు డిస్ప్లే పరంగా అయితే మాత్రం మీకు చాలా బాగుంటుంది ఇందులో డిస్ప్లే. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వద్దాం. గైస్ ఇది మనకి డ్యూయల్ చిప్ రాబోతుంది. ఇందులో ఫస్ట్ చిప్ చూసినట్టయితే మనకి ప్రాసెసర్ ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ మీద రాబోతుంది. 4 నానోమీటర్ బిల్ట్ ఇన్ ప్రాసెసర్. LPDDR 5X అయితే యూస్ చేసి ఉండొచ్చు. మనకి స్టోరేజ్ టైప్ అయితే మాక్సిమం UFS 4.1 కానీ లేకపోతే UFS 3.1 కానీ అయితే ఉండొచ్చు. గైస్ మీరు ఇంకా ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని డే టు డే యాక్టివిటీస్ మల్టీ టాస్కింగ్ వర్క్స్ కూడా అయితే చేసుకోవచ్చు, ఈజీగా అయితే మేనేజ్ చేయగలదు. ఇంకో చిప్ ఉందని చెప్పే కదా మీకు, ఇందులో మనకి హైపర్విజన్ ప్లస్ AI చిప్ అయితే సపోర్ట్ చేస్తుంది. మేజర్గా ఈ చిప్ అనేది మనకి గ్రాఫిక్స్ రిలేటెడ్గా అయితే యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. మనం గేమ్స్ ఆడేటప్పుడు, మూవీస్ వాచ్ చేసేటప్పుడు అప్పుడు వెళ్ళిపోతుంది అనమాట. మీకు చాలా బాగా అయితే వెళ్ళిపోతుంది అని చెప్పొచ్చు. ఆ గ్రాఫిక్స్ బేస్మెంట్లో డెడికేటెడ్గా ఒక గేమింగ్ చిప్ అయితే పెట్టారని చెప్తున్నారు. అది ఏ చిప్ అనేది ప్రెజెంట్ తెలియదు. మీరు గేమింగ్ లవర్స్ అనేటైతే ఇందులో మీకు అప్ టు 145 ఎఫ్పిఎస్లో బీజిఎం అయితే ఆడుకోవచ్చు అనమాట. పబ్జీ 145 ఎఫ్పిఎస్లో బీజిఎంఏ ఆడుకోవచ్చు అంటే ఒకసారి ఊహించుకోండి. మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అయితే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే 144 ఎఫ్పిఎస్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. మనం ఒక పీసీలో ఆడిన ఫీలింగ్ అయితే ఉంటుంది ఇందులో ఆడితే. అంతేకాదు ఇందులో మనకి ఏకంగా 7000 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే సపోర్ట్ చేసని చెప్తున్నారు. వెరీ లార్జెస్ట్ వేపర్ కూలింగ్ ఛాంబర్ అనమాట. అలాగే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 అయితే రాబోతుంది. ప్లస్ మనకి ఇది రియల్మీ UI 7.0 రాబోతుంది. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒక ఫ్లాష్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు ఈ కెమెరాను యూజ్ చేసుకుని అప్ టు 4Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మీకు వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సెకండరీ కెమెరా 8 MP ఇది మనకి అల్ట్రా వైడ్ కెమెరా అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇదే గైస్ ఇందులో మేజర్గా ఇంప్రూవ్మెంట్. ఏకంగా 8000 mAh బ్యాటరీతో రాబోతుంది. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ అనమాట. సో మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తారంటే కంటిన్యూస్గా 3 డేస్ వరకు వాడుకోవచ్చు అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారని చెప్పొచ్చు. మీరు అంతేకాదు మీరు 8 అవర్స్ వరకు కంటిన్యూస్గా బీజిఎం అయితే ఆడుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. 8 గంటలు బీజిఎంఏ అంటే ఇంకా ఇది మంచి ప్లస్ పాయింటే కదా. సో చాలామంది గేమింగ్ లవర్స్ ఇంకా మీరు హ్యాపీ అవ్వచ్చు. ఎందుకంటే
8 అవర్స్ కంటిన్యూస్గా మీరు బీజిఎం అయితే ఆడుకోవచ్చు అనమాట. ఇందులో మనకి 80 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేసి చెప్తున్నారు. 50% ఛార్జ్ అవ్వాలంటే మనకి ఇక్కడ తీసుకున్న టైం వచ్చి 28 మినిట్స్ టైం తీసుకుంటుంది అనమాట. ప్లస్ పాయింట్ ఇందులో మనకి ఏకంగా 6 ఇయర్స్ వరకు అయితే బ్యాటరీ హెల్త్ ఉంటుందని చెప్తున్నారు. 6 సంవత్సరాల వరకు మనకి బ్యాటరీ బాగుంటుందని చెప్తున్నారు అన్నమాట. సో ఫైనల్లీ మనం ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే మాట్లాడుకున్నాం. గైస్ మీకు ఈ మొబైల్ ఏ ఫీచర్ బాగా నచ్చిందని కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి గైస్.